వాళ్ళకి వస్తాయి, మాకు వస్తాయి, ఇన్కమ్ ఉంది మాకు. కానీ బీద వాళ్ళకి ఇయనిక లేదు, అవి వస్తాయి మాకు బరాబర్ వస్తాయి. బీదాలు వేస్తే గెలవలే, ఎవరు నీకు చెప్పినాడు? జూబ్లీ హిల్స్ లా హై క్లాస్ వాళ్ళు, మంచి మంచి సెలబ్రిటీలు, హీరోలు, ఫుట్బాల్ ఆడతోళ్ళు, క్రికెట్ ఆడతోళ్ళు, వాళ్ళు వేస్తే గెలిచింది రేవంత్ రెడ్డి అన్న. అరే నీకు అర్థం కావట్లేదు. వీళ్ళు 100 రూపాయలకు 200లకు కూలి చేసుకుంటా, 500 కూలి చేసుకుంటా లేస్తే గెలిచింది అనుకుంటున్నాం. అస్సలు గెలవలే. రెడ్డి లేస్తే గెలిచిండు అన్న. ఏ దమ్మున పోయి అసెంబ్లీలో కూర్చుండు. ఎందుకు పోతారు? ఇది ఇంపార్టెంట్ కదా. సగం సగం బట్టలు వేసుకోవద్దా మరి? సగం సగం బట్టలు వేసుకున్న వాళ్ళకు ఉన్న విలువ నిండుగా వేసుకున్న వాళ్ళకు ఉందా? నిండుగా వేసుకున్న వాళ్ళకి లేదు. సగం సగం బట్టలు వేసుకున్నాక విలువ ఉంది. అరే ఒక తెలంగాణ ఆడబిడ్డ, సరే నీకు ఓట్లు వేసినా వేయకపోయినా నువ్వు ఒక రాజు స్థానంలో తలగబడ్డావు. అరే ఎట్లా చచ్చిపోయింది, ఏమైంది, నేను ఎంక్వైరీ చేసేది వదిలిపెట్టి నేను గద్దార్ది పెడతా, నేను ఆడోళ్ళకి చూస్తా, నేను ఆడోళ్ళ కాడికి పోతా, సెలబ్రిటీలను తీసుకొస్తా. దేనికి? ఏం ఉపయోగం ఉంది నీకు దానివల్ల? ఏం రాజకీయం చేసినావు? చేత కాకపోతే రాజీనామా చేసి తలగవాడు. ఆయననా ఇస్తాడు. ముందు పెట్రోల్ చక్కగా ఉంచమాను, స్కూటీలు దేవుడేరు కానీ పెట్రోల్ చక్కగా రానియమాను, గ్యాసులు రానియమాను, ఆ రోడ్లు చక్కగా ఏమను. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఇంకా 4 రోజులు అయితే వర్షాకాలం వస్తుంది. ఫస్ట్ అది చేయమాను, అది చేసిన తర్వాత ఇంకోటి చేయదు. ఎవరు నొక్కుతాడు? ఆయన బండ్లు 2 రోజులు ఆగిపోతే తెలుస్తుంది. అరే మరి మేము గవర్నమెంట్ వాళ్ళం కాదు కదా, మేము గవర్నమెంట్ మనుషులం కాదు కాబట్టి మేము భయపడతాం. డ్రమ్లలో పోసుకుంటాం, వీళ్ళనైనా పోసుకుంటాము.